అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 11వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఏ నిర్ణయమైనా ముందు వెనుక ఆలోచించి తీసుకోగలిగే మా చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు. అప్పాకి తెలియకుండా ఇంటి నుండి పారిపోయి రావడం ఎంత తప్పు వైషు. యు నో హౌ మచ్ హీ లవ్స్ యూ అన్నాడు కోపంగా. నేను ఎక్కడికి వెళ్తానో అప్పాకి తెలుసన్నయ్యా అంది వైషు. అదే ఎందుకు అని అడిగాడు అమర్. చాలా స్థిరంగా వచ్చింది తన ఆన్సర్. అప్పా కంటే ఎక్కువన్నమాట అని అడిగాడు. అప్పా కంటే అమర్ నాకు ఎక్కువ కాదు, అలానే తక్కువ కూడా కాదు. నేనేమీ ఆలోచించకుండా నిర్ణయం తీసుకోలేదు. అమర్కి ఇప్పుడు తన అనుకునే మనిషి చాలా అవసరం ఉందన్నయ్య. తను నా దగ్గర మాత్రమే తనలా ఉండగలడు, తన భయాల్ని చెప్పుకోగలడు, సలహాలు అడగగలడు. 5 ఏళ్ల క్రితం నేను తనకి కూడా ఇలానే చెప్పా పెట్టకుండా వచ్చేశాను. అప్పుడు తన కష్టాలు చూసుకోవడానికి భూమి ఉంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు తనక్కడ లేదన్నయ్య. అమర్ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. 7 ఏళ్ల వయసులో నా అన్న వాళ్ళందరినీ పోగొట్టుకొని భూమి వాళ్ళ బామ్మతో కలిసి ఉన్నారు. 12 ఏళ్ల వయసులో వాళ్ళకి మిగిలిన ఆ బామ్మని కూడా కోల్పోయి వాళ్ళిద్దరే మిగిలిపోయారు. అప్పటి నుండి అమర్ లోకం భూమి అయితే భూమి లోకం అమర్. ఎన్ని కష్టాలు, అప్పులు, మనస్ఫూర్తిగా తినడానికి కూడా లేదు వాళ్ళ దగ్గర. అమర్ ఎప్పుడూ కృంగిపోలేదు. భూమి కోసం కష్టపడుతూనే ఉన్నాడు. భూమికి ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అప్పు ఇవ్వకూడదని బీటెక్ అవ్వగానే పొట్టకోటి కోసం తనకిష్టం లేని ఫీల్డ్లోకి దిగిపోయాడు. చాలా అనుకున్నామన్నయ్య, నేను తను కలిసి ఇలా స్టార్టప్ పెట్టుకోవాలని. అమర్లాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని. కానీ నేనేం చేశాను? నా స్వార్థం కోసం అమర్ని వదిలేసి ఇంటికి వచ్చేసాను. భూమి, అమర్ హ్యాపీగా ఉంటే చాలనుకున్నాను. ఒక్కడే చాలా కష్టపడన్నయ్య. 5 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. తను అనుకున్న స్టేజ్కి వచ్చేశాడు. భూమితో సంతోషంగా ఉందామనుకున్న టైంలో అతని లైఫ్లో ఇంకొక తుఫాను. ఎందుకు ప్రతిసారి నా అమర్కి ఇలా జరగాలి? ఎందుకు తనకే సంతోషాలు లేకుండా చేయాలి? తనకి మాత్రం సంతోషంగా ఉండే హక్కు లేదా అని అడిగింది బేలగా. ఎప్పుడూ స్ట్రాంగ్గా రిజర్వ్డ్గా ఉండే వైష్ణవి అలా ఏడ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి. ఊరుకో వైషు అంటూ తల నిమురుతూ దగ్గరగా పొదవు పట్టుకున్నాడు. భూమి విషయంలో కూడా మొత్తం ఇదే అని. కానీ భూమితో ఉన్నది అర్జున్. నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా భూమి హ్యాపీగా ఉంటుంది. షీ డిజర్వ్ దట్ హ్యాపీనెస్. కానీ అమర్ మళ్ళీ ప్రశ్నార్థకం. మళ్ళీ తనకు అవసరమైన సమయంలో చెయ్యి వదిలేయమంటావా? తన సంతోషాలు వెనక్కిచ్చేంత వరకు నేను తనని వదలను. నేను అప్పాకి చెప్పాను, నీకు చెప్తున్నాను. అప్పాకి ఇష్టం లేకుండా నేను అమర్ని పెళ్లి చేసుకోను. అప్పా ఇష్టంతో మన ఫ్యామిలీ అందరి సమక్షంలోనే చేసుకుంటాను. కానీ ప్లీజ్ నన్ను రమ్మని మాటి మాటికి పిలిచి నన్ను ఎమోషనల్గా వీక్ చేయొద్దు అని అంది బాధగా. ఐ డోంట్ నో, నా చెల్లిలో ఇంత లేడీ షాజహాన్ దాగి ఉందని ఇప్పుడు తెలిసాక పిలిచి ముంతాజ్కి అన్యాయం చేయనన్నాడు చిన్నగా నవ్వుతూ. సారీ అన్నయ్య అంది వైష్ణవి టిష్యూతో ముక్కు తుడుచుకుంటూ. ఇట్స్ ఓకే, నాకు చూపించవా నీ హీరోని అని అడిగాడు అతను నవ్వుతూ. నా హీరో? అప్రయత్నంగా బుగ్గలు ఎరుపెక్కుతుంటే చూపించింది అమర్ ఫోటో. గుడ్ చాయిస్. ఈసారి అతన్ని కలిస్తే బావగానే కలవాలని చెప్తూనే తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ఇచ్చాడు వైష్ణవికి. మొత్తం క్లియర్ అయిపోయినట్టేనా అని అడిగింది చూస్తూ. మీ ఇద్దరి సిగ్నేచర్స్ కావాలి, అప్పుడు మొత్తం రిజిస్టర్ చేయించొచ్చు అని అన్నాడు. ఇంకా నేను చూసుకుంటానన్నయ్య, యూ టేక్ రెస్ట్ అని అంది వైష్ణవి. థ్యాంక్ యూ అంది మనస్ఫూర్తిగా. పర్లేదు అని వెళ్ళిపోయాడు అతను. లేట్ నైట్ పార్టీ తర్వాత తూలుతూ ఇంటికి వచ్చింది రీతు. అప్పటి వరకు రీతు కోసం ఎదురు చూస్తూ హాల్లోనే పడుకుంది శృతి. ఏంటే ఇంత అర్ధరాత్రి? రోజు రోజుకి మరీ శృతి మీరిపోతున్నావు నువ్వంది గుప్పుమని మందు వాసన ముక్కుపూటాలకు తాకుతుంటే. అబ్బా ప్లీజ్ క్లాస్ స్టార్ట్ చేయకు శృతి అని లోపలికి వెళ్ళిపోయింది రీతు. రేపు మార్నింగ్ మా ఇంటికి వెళ్ళిపోతున్నానంది శృతి. దేనికే? నీ ఆఫీస్కి ఇక్కడ దగ్గరే కదా అని అడిగింది రీతు. అవును, కానీ నాన్న వాళ్ళు వచ్చేయమని చెప్పారు, అందుకే అంది శృతి. ఇంకేం చెప్పాలో అర్థం కాక. సరే ఐశ్వర్యకి కూడా చెప్పేయి అంది రీతు. ఐశ్వర్య ఎక్కడుంది? వరుణ్ వచ్చి తన లగేజ్ అంతా ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడుగా అని అంది శృతి. ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా. వాళ్ళ ఇంటికి అంది శృతి భుజాలు ఎగరేస్తూ. ఎందుకు? వాడు ఎలా తీసుకెళ్తాడు? నాకు చెప్పాలని తెలియదా అని అరిచింది కోపంగా. మెంటలా నీకు? ఐశ్వర్య ఏమైనా చిన్నపిల్లనా? తనకేం కావాలని తనకు తెలుసు. నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకు రీతు అంది శృతి చిరాగ్గా. అప్పటికే మత్తు ఎక్కువైపోవడంతో దారిలోనే పడిపోయింది రీతు. తనని బలవంతంగా లేపి బెడ్ మీద పడుకోబెట్టింది శృతి. మార్నింగ్ రీతు లేచినప్పటికే తన లగేజ్ తీసుకొని రూమ్ వెకేట్ చేసేసింది శృతి. ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడికే పడటానికి తన మొదటి పతనం స్టార్ట్ అయిందని అప్పుడు రీతుకి తెలియదేమో.
అర్జున్ మళ్ళీ వచ్చినంత వరకు ఖాళీగా కూర్చోలేక అక్కడే ఉన్న మ్యాగజైన్ తీసి చదువుతూ కూర్చుంది భూమి. కార్తీక్, మనం ఒక పని చేయాలరా అన్నాడు అర్జున్. అప్పుడు ఆపేసింది. మళ్ళీ మొదలు పెట్టాలంటావు అంతేనా అని అడిగాడు కార్తీక్. ఇందుకేరా బావా ఐ లవ్ యూ అన్నాడు అర్జున్ కార్తీక్ చుట్టూ చేతులేసి. ఓ హలో, నీకు పెళ్ళైంది, అక్కడ చూపించుకో ఈ సరసాలన్నీ, నా దగ్గరికి రాకు అన్నాడు కార్తీక్ నవ్వుతూ. ఈడియట్ అని కార్తీక్ ఒకటేసి. పద, నా బుచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు అర్జున్. అబ్బో, పెళ్ళాలొస్తే బెస్ట్ ఫ్రెండ్స్ ఏం గుర్తుంటారులే అన్నాడు కార్తీక్ మూతి ముడిచేస్తూ. నేను తన కోసం ఎంత వెయిట్ చేశానో నీకు తెలుసు కదరా. ఇప్పుడు తనతో ఉండే ప్రతి మూమెంట్, ప్రతి నిమిషం, ప్రతి అల్లరి, గొడవ, ప్రతి అలక, బుజ్జగింపు, ప్రేమ అన్నీ కూడా నాకు చాలా ప్రీషియస్. అది చేసే తింగరి పనులు చూస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. నా ముందు అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నా గుండె వేసే ఉరకలు చూడాలి అందరూ. అర్జున్ అర్జున్ అని పిలిచేటప్పుడు కలగని ఫీలింగ్ అది. అర్జున్ గారు అని అంటుంటే దేవుడా, నా పేరు నిజంగా అంత బాగుంటుందో, అది పిలిస్తేనే అంత బాగుందో కూడా తెలీదు అని చిన్నపిల్లాడు చెప్తున్నట్టుగా వర్ణిస్తూ చెప్తున్న అర్జున్ను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా చూశాడు కార్తీక్. వెళ్దామా అని అడిగాడు భూమి వైపు చూస్తూ. సరే అన్నట్టు తలూపింది భూమి. ఈరోజు ఈవినింగ్కి నా అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసి ప్రీతి, ఐ హ్యావ్ మై ఫ్యాన్స్. కార్తీక్ హ్యాండిల్ చేయగలిగితే తనకు ఎలప్ చేసి, లేదంటే రేపటి రీషెడ్యూల్ చేయి అని అన్నాడు అర్జున్. ఓకే సార్ అంది ప్రీతి చిన్న స్మైల్ ఇచ్చి. ఈయనొక అర్జున్ రెడ్డి, అదొక ప్రీతి, మరి ఎంత టెక్కులు పోతుందో చూడు. అయినా ఈయన కూడా పెళ్ళైన వాడిలా ఉండాలిగా, కాలేజ్ కుర్రాడిలా ఉంటే అందరినీ ఈయన చుట్టూ తిప్పుకుంటున్నారు చూడు అని కోపంగా చూసింది అర్జున్ వైపు. ఏంటి అన్నాడు అర్జున్ కనుబొమ్మలు ఎగరేస్తూ. ఏం లేదన్నట్టు తలూపి కళ్ళు మాత్రం చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ ప్రీతి వైపే చూపించింది తన జలసీకి నవ్వుకుంటూ. యూ కెన్ గో ప్రీతి అన్నాడు అర్జున్. ఓకే సార్ అని వెళ్ళిపోయింది తను. ఓయ్ బిచ్చి, అంత అనుమానం పనికిరాదే. అయినా ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, ఊరికే అంతలా కారాలు మిరియాలు నూరేయకు తన మీద అన్నాడు భూమి మెడ చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటూ. నేనేం కారాలు మిరియాలు నూరడం లేదు. అయినా అని నూరి నేనేం చేసుకోవాలి, మిరియాల రసం పెట్టుకోవాలా ఏంటి అని అడిగింది భూమి అర్జున్ చేతుల మీద తన చేతుల్ని వేస్తూ. మిరియాల రసం కాకపోతే బిర్యానీ చేసుకో, నిన్ను ఎవడాపుతాడు అన్నాడు అర్జున్. వెటకారం కూడా బాగానే ఉంది మీకు అంది నవ్వుతూ. నా వెటకారం సంగతి పక్కన పెట్టు, కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి, ఏడ్చావా అని అడిగాడు అర్జున్ సూటిగా. నేనెందుకు ఏడుస్తాను అర్జున్ గారు, మీరు పొరపాటు పడుతున్నారంది భూమి గాబరాగా కళ్ళు తుడుచుకుంటూ. భూమి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని, నాకు అబద్ధం వద్దు, నిజం కావాలి, ఎందుకు బుచ్చి ఏడుస్తున్నావు అని అడిగాడు అర్జున్ లాలనగా. నా వల్ల కావడం లేదు అర్జున్ గారు, మా మామయ్య నాతో పలకకుండా ఉంటే నేను అస్సలు సంతోషంగా ఉండలేను. మీరు నా పక్కన ఉంటే తెలియడం లేదు, కానీ మీరు కాస్త పక్కకు వెళ్ళినా నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ నన్ను చుట్టుముట్టేస్తోంది. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ ప్లీజ్ మా మామయ్య దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అని అడిగింది భూమి బేలగా. భూమి కళ్ళు తుడుస్తూ, తీసుకెళ్తాను, మీ మామయ్య ఆఫీస్కి ఇప్పుడే వెళ్దాం, నువ్వలా ఏడవకు, నాకు అస్సలు నచ్చదు అని అన్నాడు అర్జున్. నిజంగా తీసుకెళ్తారుగా, నన్నేం కన్సల్ట్ చేయడానికి ఇలా చెప్పడం లేదు కదా అని అడిగింది భూమి కళ్ళు తుడుచుకుంటూ. ఇంత అనుమానం ఏంటే నీకు, నిజంగా నేను తీసుకెళ్తాను అని అన్నాడు. అనుమానం ముందు పుట్టి తర్వాతే నువ్వు పుట్టినట్టున్నావుగా అన్నాడు అర్జున్. పింకీ ప్రామిస్ చేయండి అని అడిగింది చిటికెన వేలు చూపిస్తూ. పింకీ ప్రామిసా అని అడిగాడు నవ్వుతూ. పింకీ ప్రామిస్ చేసి మాట తప్పితే కొమ్ములు వచ్చేస్తాయి అని అంది కళ్ళు తిప్పుతూ. సరే అయితే నేను పింకీ ప్రామిస్ చేసి మాట తప్పుతాను, నాకు కొమ్ములు ఎలా ఉంటాయో చూద్దాం అన్నాడు అర్జున్. అర్జున్ గారు అంది గోముగా. పద, లంచ్ చేసి మీ మామయ్య ఆఫీస్కి వెళ్దామన్నాడు అర్జున్. సరే అన్నట్టు తలూపింది భూమి. భూమిని చాలా గట్టిగా హక్ చేసుకొని, నీకు ఏం ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు బుచ్చి, నువ్వు హ్యాపీగా ఉన్నా లేకపోయినా నాకు తెలిసిపోతుంది, నా దగ్గర నటించకు సరేనా అని అడిగాడు అర్జున్. అంది అప్రయత్నంగా అర్జున్ చుట్టూ చేతులు వేసి. మొహం కడుక్కొనిరా, వెళ్ళి మీ మామయ్యని కలుద్దామన్నాడు అర్జున్. భూమి ఫ్రెష్ అయి రాగానే లంచ్కి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు అర్జున్. మెనూ బుక్ భూమి చేతిలో పెట్టి ఆర్డర్ చెయ్యి అన్నాడు. ఆ బుక్ని 2 సార్లు తిరగేసి, నాకేం చెప్పాలో తెలియడం లేదు, మీరే చెప్పేయండి అర్జున్ గారు అంది. నేను చెప్పాలనుకుంటే నీకు ఇవ్వను, కానీ చెప్పు త్వరగా, ఐ ఆమ్ స్టార్వింగ్ అన్నాడు అర్జున్. లంచ్ చేస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉంది భూమి తన మాటలు వింటూ. మధ్య మధ్యలో తన తింగరి చేష్టలకి నవ్వుకుంటూ లంచ్ని కంప్లీట్ చేశాడు అర్జున్. వెళ్దామని అడిగింది, కానీ అమర్ నుండి రియాక్షన్ ఎలా ఉంటుందో అని చాలా భయంగా ఉంది భూమికి. తనని ఏమైనా అన్నా ఓకే, బట్ అర్జున్ తన వల్ల అర్జున్ని ఏవైనా అంటే అసలు పిలవని ఇంటికి తీసుకెళ్లడం కరెక్టేనా
అని ఆలోచిస్తూ అర్జున్ వైపు చూసింది. అడ్రస్ అని అడిగాడు అర్జున్. మన ఇంటికి వెళ్ళిపోదాం అర్జున్ గారు అంది భూమి. దేనికి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళాలని లేదని చాలా చిన్నగా చెప్పింది. అదే ఎందుకు రెట్టించాడు అర్జున్. మా మామయ్యకి నా మీద కోపంగా ఉంది కదా, తను నా మీద కోప్పడలేడు, ఆ కోపం మీ మీద ఏమైనా చూపిస్తాడేమో అని అంది బింకంగా. తన అమాయకత్వానికి నవ్వొచ్చేసింది అర్జున్కి. నీ మీద కోపం నా మీద చూపిస్తాడా అని అడిగాడు నవ్వుతూ. ఏమో నాకు తెలియదు, చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. పార్వతీదేవిని కూడా వాళ్ళ నాన్న దక్ష మహారాజు యజ్ఞానికి పిలవకపోతే పుట్టింటి వాళ్ళే కదా అని శివుణ్ణి కూడా తీసుకొని వెళ్ళిందంట పిలవని కార్యక్రమానికి. మీరెందుకు వచ్చారు అని వాళ్ళని అందరిలో అవమానం చేశాడంట దక్షుడు. నాకు అవమానం జరిగినా ఓకే, కానీ నా వల్ల మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అర్జున్ గారు అని చెప్పేసింది నిక్కచ్చిగా. ఏమో, మీ మామయ్య కూడా నీలానే మాట్లాడాలని అనుకుంటున్నాడేమో, కానీ నువ్వు తప్పుగా అనుకుంటావనే ఏమీ మాట్లాడలేదేమో, ఆ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు అని అడిగాడు అర్జున్. మా మామయ్యకి నా దగ్గర మొహమాటం ఎందుకు అర్జున్ గారు అని అడిగింది అమాయకంగా. మరి నీకు మీ మామయ్య దగ్గర మొహమాటం ఎందుకు అని అడిగాడు. అది మీ ఇల్లేగా, ఎందుకు వెళ్ళడానికి సంకోచిస్తున్నావు అని అడిగాడు అర్జున్. అంటే అని అడిగింది భూమి భుజం చుట్టూ చెయ్యేసి. మనం మనుషుల్ని ముందు మనం నమ్మాలి బుచ్చి, వాళ్ళు కోపంలో ఒక మాట అన్నా పట్టించుకోకూడదు. నన్ను మీ మామయ్య ఏదో అంటాడనే భయపడుతున్నావు, కానీ మీ మామయ్య ఎందుకంటాడు? తనకి తన మేనకోడల గురించి తెలీదా? పైకి కనిపించే కోపం వేరు, మనసులో ఉండే బాధ వేరు. నువ్వు పైకి కనిపించే దాన్ని మాత్రమే చూస్తున్నావు, మనసులోని ప్రేమని చూడు అన్నాడు అర్జున్. అడ్రస్ చెప్పు మరి అన్నాడు అర్జున్. ఇంతలా ఒక మనిషిని అర్థం చేసుకోవచ్చా? ఏం తెలుసు ఇతనికి నా గురించి, ఇంతలా నమ్ముతున్నారు నన్ను అని అనుకుంటూ ఆలోచిస్తూ అర్జున్ వైపు చూసేసరికి ఏంటి అంతలా చూస్తున్నావు నన్ను అని అడిగాడు అర్జున్. ఏం లేదు అర్జున్ గారు అని అన్నట్టు తలూపింది. కానీ మొదటిసారి అర్జున్ ప్రెజెన్స్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అర్జున్ భుజం మీద తలవాల్చి థ్యాంక్ యూ అని అంది మనస్ఫూర్తిగా. అమర్ ఆఫీస్ ముందు కారు ఆపి భూమి భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకెళ్లాడు అర్జున్. అక్కడ అర్జున్ని చూసి కొందరు షాక్ అయి నిలబడుతుంటే, కొందరు పక్కన ఉన్న భూమిని చూసి అవాక్కయ్యి గుడ్లప్పగించి చూస్తున్నారు వాళ్ళిద్దరి వైపు. వాళ్ళ చూపులు తట్టుకోలేక అర్జున్కి ఇంకాస్త దగ్గరగా జరిగింది భూమి. డైరెక్ట్గా అమర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అమర్ పక్కనే నుంచొని ల్యాప్టాప్లో ఏదో చూపించి మాట్లాడుతోంది వైష్ణవి. డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రాగానే ఇద్దరు ఒకేసారి చూశారు ఎంట్రన్స్ వైపు. అర్జున్ భూమిని అక్కడ చూస్తూ నించున్నాడు. అమర్ మావయ్య అని కంటి నిండా నీళ్లతో పిలిచింది భూమి. బుజ్జమ్మ అంటూనే పక్కన ఉన్న అర్జున్ని చూసి భూమి అన్నాడు అమర్. అర్జున్ చేయి వదిలించుకొని కోపంగా వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని అమర్ని గట్టిగా కొడుతూనే ఉంది. ఆపకుండా అలానే నించున్నాడు అమర్ కొట్టుకోమని. కొట్టి కొట్టి అలసిపోయి కింద కూర్చుండిపోయింది మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని. అమర్ కూడా తనకి ఎదురుగా కూర్చొని చుబుకం కింద చెయ్యి పెట్టి తలపైకెత్తాడు. ముక్కుని ఎగపీల్చుకుంటూ ముట్టుకోకు నన్ను అని అంది ఉక్రోషంగా. నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావేం అని అడిగాడు అమర్ చిన్నగా నవ్వుతూ. నవ్వు వస్తోంది కదా నీకు అని అడిగి అమర్ని మళ్ళీ గట్టిగా కొట్టేసింది తన భుజం మీద. సారీ బుజ్జమ్మ అని అన్నాడు అమర్ బాధగా. నాట్ యాక్సెప్టెడ్. నాతో ఇలా ఉంటావా మావయ్య నువ్వు? స్టోన్ హార్ట్. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నాతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఉన్నావా? ఏదైనా గొడవ అయితే సాయంత్రానికి సర్దుకునే వాళ్ళం కదా. ఎందుకు ఈసారి నువ్వు ఇన్ని రోజులు మాట్లాడలేదు నాతో? ఇప్పుడు కూడా నేనే నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు నన్ను భూమి అని పిలిచావు అంది ఉక్రోషంగా. చిన్నపిల్లలు కంప్లైంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నా భూమిని చూసి నవ్వుకుంటూ చెయ్యి చాపాడు అమర్. వేరే ఆలోచన కూడా లేకుండా చెయ్యి ఇచ్చి సరే సారీ యాక్సెప్ట్ చేశానులే, ఇంకెప్పుడు ఇలా ఉండకు మామయ్య ప్లీజ్ అంది భూమి బేలగా. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ అర్జున్ వైపు చూసింది వైష్ణవి. హలో అర్జున్ అంది నవ్వుతూ. హాయ్ వైష్ణవి, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అర్జున్ చాలా నార్మల్గా. ఈ ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నానని చెప్పింది వైష్ణవి. జాబ్ ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. ఇంటి నుండి బయటకు వచ్చేసాను అర్జున్, అమర్ నా ఫ్రెండ్, సో ప్రజెంట్కి ఇక్కడే జాబ్ అంది మొహం మీద చెరగని చిరునవ్వుతో. నమ్మశక్యంగా అనిపించలేదు అర్జున్కి. కానీ తనకి వైష్ణవికి ఉన్న పరిచయం పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంత కాకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు. నువ్వు కూర్చో, వాళ్ళ మ్యాటర్ ఇప్పట్లో తేలదులే అని అంది వైష్ణవి చిన్నగా నవ్వుతూ. అక్కడే సోఫాలో కూర్చొని భూమి వైపే చూస్తూ ఉన్నాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ ముందు నుంచే భూమిని ప్రేమిస్తున్నాడనే విషయం భూమికి తెలుస్తుందా? భూమికి ఆ విషయం చెప్తాడా అర్జున్?
అసలు అర్జున్కి భూమి ఎలా తెలుసు? మరో పక్క అమర్ని ప్రేమిస్తున్న విషయం వైష్ణవి చెప్తుందా? వీళ్ళ నలుగురి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.